సీఎం చంద్రబాబు ఇవాళ మచిలీపట్నంలో పర్యటించనున్నారు. టూర్ ఏర్పాట్లపై దృష్టి సారించిన మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొంటారని, ఈ మేరకు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరతారని తెలిపారు. ముందుగా నేషనల్ కాలేజీలోని మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తారని, అనంతరం పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని టూర్ వివరాలను తెలిపారు. అక్కడ నుండి రోడ్డు మార్గాన బయలుదేరి మచిలీపట్నం సుందరీకరణలో భాగంగా కోనేరు సెంటర్లో పెయింటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఆ తర్వాత టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర. చాపర్ ద్వారా నేషనల్ కాలేజీలో ఉన్నటువంటి హెలిప్యాడ్లో ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. అక్కడే ఉన్నటువంటి గాంధీ గారి విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి అక్కడి నుంచి ఎదురుగుండా ఉన్నటువంటి చెత్త అంతా కూడా క్లీన్ చేసి అక్కడే దగ్గరగా ఉన్నటువంటి డంపింగ్ యార్డ్కి వెళ్ళి డంపింగ్ యార్డ్లో అక్కడే చంద్రబాబు నాయుడు గారు దాన్ని క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేస్తానికి శ్రీకారం చుడతారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాను. అక్కడి నుంచి డైరెక్ట్గా మెయిన్ రోడ్డు మీదుగా 3 పిల్లర్ సెంటర్కి వచ్చి 3 స్తంభాల సెంటర్కి వచ్చి 3 స్తంభాల సెంటర్ నుంచి కోనేరు సెంటర్ నుంచి కోనేరు సెంటర్లోనే క్లీన్ మచిలీపట్నానికి అక్కడ పెయింటింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి నేరుగా బస్టాండ్ సెంటర్లో దగ్గరలో ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో ముందే ఉన్నటువంటి ప్రాంగణంలో అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ ఇంటరాక్షన్లో కార్మికుల సమస్యలు, నియోజకవర్గ సమస్యలు, భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలు మొత్తం కూడా సవివరంగా మన వద్ద నుంచి ఆ ప్రజావేదిక ద్వారా తెలుసుకుని ఆ సమస్యలకి శాశ్వత పరిష్కారం అవడానికి ఇచ్చేస్తూ ఉన్నారు. దానికి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.